ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, మీరు సముద్రం మధ్యలో ఉన్నారు. మీ దగ్గర ఎలాంటి ఆయుధము లేదు. అలాగే మీరు వేగంగా స్విమ్మింగ్ కూడా చేయలేరు. మీరు ఎక్కడికి తప్పించుకునే అవకాశమే లేదు. మీరు పూర్తిగా నిస్సహాయులు. సముద్రంలోని దాదాపు ఏ ప్రెడేటర్ చూసినా మిమ్మల్ని చాలా ఈజీగా తినేస్తుంది. అలాంటి సమయంలో మీకు దూరంలో ఒక భారీ నల్లటి రెక్క కనిపిస్తుంది. అది మీ వైపు వేగంగా వస్తుంది. మీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే అది సాధారణ చేప కాదు, అది సముద్రంలోనే అత్యంత ప్రమాదకరమైన అపెక్స్ ప్రెడేటర్ ఓర్కా. 6 టన్నుల బరువు, భారీ పళ్ళు, అద్భుతమైన వేగం, ఇతర వేల్స్ను చంపగల శక్తి, గ్రేట్ వైట్ షార్క్ను కూడా వేటాడే ప్రెడేటర్ ఇది. ఇప్పుడు అది మీ దగ్గరకు వచ్చింది, కానీ మీ మీద దాడి చేయలేదు. మీ చుట్టూ చిన్న చిన్న సర్కిల్స్ చేస్తూ తిరుగుతుంది. ఒక్కసారి మిమ్మల్ని చూసింది, ఆ తర్వాత అక్కడి నుంచి మిమ్మల్ని చంపకుండా వెళ్ళిపోయింది. మీరు ప్రాణాలతో బ్రతికిపోయారు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సముద్రంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రెడేటర్ మనుషులను ఎందుకు తినదు? మనుషులంటే దానికి భయమా? లేదా మనుషులు అంతా రుచిగా ఉండరా? లేదా ఆర్కాస్ మన గురించి మనం ఊహించని ఏదో నిజాన్ని తెలుసుకున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఆర్కా ఎంత ప్రమాదకరమైన జంతువో తెలుసుకోవాలి. దానికంటే ముందు మీరు చేయాల్సిన చిన్న పని, వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆర్కాలు నిజంగా ఎంత ప్రమాదకరం? ఆర్కాలను మనం చాలాసార్లు మెరీన్ పార్కుల్లో చూసుంటాం. అవి జంప్ చేస్తాయి, ట్రిక్స్ చేస్తాయి, మనకు అవి చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తాయి. కానీ సముద్రంలోకి వెళ్ళగానే వాటి అసలు స్వభావం పూర్తిగా వేరుగా ఉంటుంది. ఆర్కాలు చాలా ఇంటెలిజెంట్ మాత్రమే కాదు, చాలా స్ట్రాటజిక్ కిల్లర్స్ కూడా. ఉదాహరణకు, ఒక గ్రేట్ వైట్ షార్క్ను వేటాడేటప్పుడు ఆర్కా నేరుగా దాని మీద దాడి చేయదు. అది షార్క్ కిందికి వెళ్ళి తన భారీ టేల్తో షార్క్ పొట్టభాగంపై ఒక్కసారి బలంగా కొడుతుంది. దీంతో షార్క్ ఒక్కసారిగా తలకిందులుగా తిరుగుతుంది. అప్పుడు షార్క్ ఒక ప్రత్యేకమైన స్థితిలోకి వెళ్తుంది. దాన్ని టానిక్ ఇమ్మొబిలిటీ అంటారు. సింపుల్గా చెప్పాలంటే షార్క్ పూర్తిగా ప్యారలైజ్ అయినట్టు మారిపోతుంది. అప్పుడు ఆర్కా ఆ షార్క్ను నీటిలోనే పట్టుకొని ఉంచుతుంది. చివరికి షార్క్ ఊపిరి తీసుకోలేక చనిపోతుంది. ఇంకా వేల్ కావ్స్ విషయంలో ఆర్కా పాడు మొత్తం కలిసి ఒక బేబీ వేల్ను చుట్టుముడుతుంది. దాని శరీరంలోని థిక్ బ్లబ్బర్ను పట్టుకోకుండా దాన్ని మళ్ళీ నీటిలోకి తోస్తాయి. అది ఊపిరి తీసుకోవడానికి పైకి రాకుండా అడ్డుకుంటాయి. అంటే అవి ఆ బేబీ వేల్కు ఊపిరాడకుండా చేస్తాయి. ఇంకా ఐస్ పై ఉన్న సీల్స్ను వేటాడేటప్పుడు కూడా ఆర్కాలు ఒక అద్భుతమైన టెక్నిక్ను ఉపయోగిస్తాయి. అన్నీ ఒక లైన్లో కలిసి ఈదుతూ ఉంటాయి. దాంతో ఒక పెద్ద ఆర్టిఫిషియల్ వేవ్ తయారవుతుంది. ఆ వేవ్ ఐస్ పైకి దూసుకెళ్లి అక్కడ ఉన్న సీల్ను నీటిలోకి తోసిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే ఆర్కాస్ కేవలం బలమైన జంతువులు మాత్రమే కాదు, వాటికి టీం వర్క్, స్ట్రాటజీ, ఇంటెలిజెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే అలాంటి ప్రెడేటర్ మనిషిని వేటాడాలని నిర్ణయించుకుంటే ఏమవుతుంది? నిజం చెప్పాలంటే మనిషికి ఒక్క ఛాన్స్ కూడా ఉండదు. చరిత్రలోనే అత్యంత వేగంగా ఈదిన మనుషుల్లో మైకేల్ ఫెల్ప్స్ ఒకరు. ఆయన టాప్ స్పీడ్ సుమారు 6 మీటర్స్ పర్ అవర్. కానీ ఆర్కా స్పీడ్ అది సుమారు 35 మీటర్స్ పర్ అవర్ వేగంతో ఈదగలదు. అంటే మీరు ఎంత వేగంగా ఈదినా ఆర్కా మీ దగ్గరకు రావాలనుకుంటే కొన్ని సెకండ్స్లోనే వచ్చేస్తుంది. దాని బరువు దాదాపు 6 టన్నుల వరకు ఉంటుంది. దాని పళ్ళు ఎముకలను కూడా క్రష్ చేయగలవు. మీరు దాని నుంచి దూరంగా ఈదలేరు. లోతైన నీటిలోకి వెళ్ళి దాక్కోనూ లేరు. మీకు న్యాచురల్ కేమోఫ్లేజ్ లేదు. అంతేకాదు, మీరు నీటి పైభాగంలో చేతులు కాళ్ళు ఆడిస్తూ ఈదుతున్నప్పుడు మీ లొకేషన్ ఈజీగా తెలిసిపోతుంది. అంటే ఆర్కా నిజంగా మనిషిని వేటాడాలని అనుకుంటే దానికది గ్రాసరీ స్టోర్కి వెళ్ళి ఫుడ్ తీసుకున్నంత ఈజీ. కానీ ఇక్కడే ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఉంది. ఆర్కా మనిషిని సులభంగా చంపగలదు. అయినా ఎందుకు చంపదు? మనిషి తినడానికి పనికిరాడా? మొదట వినడానికి ఇది మంచి ఆన్సర్లా అనిపిస్తుంది. మనుషుల శరీరంలో ఆర్కాకి కావలసిన బ్లబ్బర్ ఉండదు. ఆర్కాలకు రోజు చాలా క్యాలరీస్ అవసరం. ముఖ్యంగా కోల్డ్ ఓషియన్లో తమ భారీ బాడీని మెయింటైన్ చేయడానికి హై ఎనర్జీ ఫుడ్ కావాలి. సీల్ లేదా వేల్ను తింటే వాటిలో ఉన్న థిక్ బ్లబ్బర్ నుంచి చాలా క్యాలరీస్ వస్తాయి. కానీ మనిషిలో ఎక్కువగా బోన్, వాటర్, మజిలే ఉంటుంది. మనకు సీల్ లేదా వేల్ లాగా థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉండదు. అంటే ఆర్కాకి మనం పెద్దగా న్యూట్రిషన్ వాల్యూ ఇవ్వం. ఇంకా ఒక ప్రాబ్లం ఉంది. సర్ఫర్ లేదా స్కూబా డైవర్స్ అయితే మన శరీరం మొత్తం వెట్ సూట్తో కవర్ అయి ఉంటుంది. అది నియోప్రిన్ అనే సింథటిక్ రబ్బర్తో తయారవుతుంది. అంటే ఒక హంగ్రీ ప్రెడేటర్కి హై ఫ్యాట్ మీట్ కావాలి.
దాని ముందు మనిషి కనిపించాడు. కానీ ఆ మనిషి ఒక రబ్బర్ సూట్లో ఉన్నాడు. కాబట్టి అవి తినడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఆర్కాస్ గ్రేట్ వైట్ షార్క్స్ను కూడా తింటాయి. షార్క్స్లో మామూలుగా బ్లబ్బర్ ఉండదు. అయితే ఆర్కాస్ షార్క్స్లో ఏం తింటాయి? ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సౌత్ ఆఫ్రికా కోస్ట్లో కొన్ని ఆర్కాస్ గ్రేట్ వైట్ షార్క్స్ను వేటాడుతుంటాయి. షార్క్స్ను చంపిన తర్వాత అవి మొత్తం షార్క్స్ను తినవు. దాని బాడీలో ఒక స్పెసిఫిక్ పార్ట్ కోసం మాత్రమే వెతుకుతాయి. అదే లివర్. గ్రేట్ వైట్ షార్క్స్ యొక్క లివర్ చాలా పెద్దదిగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో షార్క్ బాడీ వెయిట్లో దాదాపు క్వార్టర్ వరకు లివరే ఉండొచ్చు. అందులో ఎనర్జీ రిచ్ ఆయిల్ ఉంటుంది. అందుకే ఆర్కా షార్క్స్ను చంపి దాని లివర్ను మాత్రమే తీసుకొని తింటుంది. మిగిలిన షార్క్ బాడీని అక్కడే వదిలేస్తుంది. అంటే ఆర్కాస్కి ఫుడ్ విషయంలో కూడా ఎంత ఇంటెలిజెన్స్ ఉందో ఇక్కడే తెలుస్తుంది. అందుకే మనిషి చాలా బోనీగా ఉన్నాడు కాబట్టి ఆర్కా తినదు అనే థియరీ పూర్తిగా కరెక్ట్ కాదు. ఆర్కా మనిషిని తినాలనుకుంటే మనిషిలో కూడా ఏ భాగం తినాలో అది సులభంగా గుర్తించగలదు. అంటే అసలు కారణం ఇంకేదో. ఆర్కాస్ కేవలం యానిమల్స్ కాదు, వాటికి తమ తమ కల్చర్స్ ఉన్నాయి. వేర్వేరు ఆర్కా జాతులు ఉన్నాయి. అవి వేర్వేరు ఆహారాన్ని తింటాయి. ఉదాహరణకు పెసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉన్న సౌతర్న్ రెసిడెంట్ ఆర్కాస్ ప్రధానంగా ఫిష్ను తింటాయి, ముఖ్యంగా చినుక్ సాల్మోన్. వాటికి చిన్నప్పటి నుంచే తల్లులు ఆ ఫుడ్ను తినిపిస్తాయి. వాటి తల్లులకు కూడా అదే నేర్పించారు. వాటి గ్రాండ్ మదర్స్ కూడా అదే నేర్చుకున్నాయి. అలా నాలెడ్జ్ జనరేషన్ నుంచి జనరేషన్ పాస్ అవుతూ వచ్చింది. అందుకే ఒక సౌతర్న్ రెసిడెంట్ ఆర్కా ముందుకు ఒక పెద్ద సీల్ వచ్చినా అది దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దాని మైండ్లో సీల్ అంటే ఫుడ్ కాదు. అదే ప్రాంతంలో మరో పాపులర్ అయిన ట్రాన్సియంట్ ఆర్కాస్ మాత్రం సీల్స్, డాల్ఫిన్స్ లాంటి మెరైన్ మమ్మల్స్ను వేటాడుతాయి. అవి సాల్మోన్ కనిపించినా పట్టించుకోకపోవచ్చు. అంటే ఆర్కా ఏం తినాలనేది కేవలం బయాలజికల్ ఇన్స్టింక్ట్తో కాదు, కల్చర్తో కూడా నిర్ణయించబడుతుంది. వాటి జాతిలో ఉన్న పెద్ద ఆర్కాలు ఏదైనా ఫుడ్ తినడం నేర్పించకపోతే అవి దాన్ని ఫుడ్ లిస్ట్లో ఉంచుకోవు. అయితే మనిషిని అవి ఎలా గుర్తిస్తాయి? ఆర్కాలకు చాలా పవర్ఫుల్ ఈకోలొకేషన్ ఉంది. అవి హై ఫ్రీక్వెన్సీని వదులుతాయి. ఆ సౌండ్ నీటిలో ఆబ్జెక్ట్ను తాకి తిరిగి వస్తుంది. ఆ సౌండ్ను వాటి లోవర్ జాలో ఉన్న స్పెషల్ సిస్టమ్ రిసీవ్ చేసుకుంటుంది. దాంతో వాటి చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక 3D సౌండ్ మ్యాప్ లాంటిది తయారవుతుంది. అంతేకాదు ఆర్కా కొన్ని వందల ఫీట్ల దూరం నుంచే వివిధ చేపలను సౌండ్ ద్వారా గుర్తించగలవు. అయితే మనిషి విషయానికి వస్తే మన బాడీ స్ట్రక్చర్ ఫిష్ లాగా ఉండదు. మనకు స్విమ్ బ్లాడర్ ఉండదు. మన లంగ్స్లో ఎయిర్ ఉంటుంది. మన బాడీ డెన్సిటీ కూడా సీల్ లేదా ఫిష్ లాగా ఉండదు. ఇంకా మీరు స్కూబా గేర్ లేదా వెట్ సూట్ వేసుకుంటే సౌండ్ సిగ్నేచర్ మరింత డిఫరెంట్గా వస్తుంది. అంటే ఆర్కాస్కు మనం ఫిష్ లాగా కనిపించాం, సీల్ లాగా కూడా కనిపించాం. దానికి అసలు మనం ఒక ఆహారం లాగానే కనిపించాం. అందుకే ఆర్కాలోని హంటింగ్ ఇన్స్టింక్ట్ మనపై ట్రిగర్ కాకపోవచ్చు. మరి ఆర్కాలు ఎప్పుడు మనుషులను చంపలేదని చెబితే అది టెక్నికల్గా పూర్తిగా కరెక్ట్ కాదు. క్యాప్టివిటీలో ఉన్న ఆర్కాస్ వల్ల కొన్ని ఫటల్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో అత్యంత ఫేమస్ కేస్ తిలుక్కుమనే ఆర్కాస్కు సంబంధించింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. అవి మనుషులను చంపినప్పటికీ ఆహారంగా తినలేదు. అంటే ఇది హంటింగ్ బిహేవియర్ కాదు, అది ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్కు సంబంధించిన బిహేవియర్. ఒక హైలీ ఇంటెలిజెంట్ సోషల్ యానిమల్ను ఓపెన్ ఓషియన్లో రోజుకు చాలా దూరం ఈదడానికి ఎవాల్వ్డ్ అయిన యానిమల్ను చిన్న కాంక్రీట్ పూల్లో సంవత్సరాల తరబడి బంధిస్తే, తన ఫ్యామిలీ నుంచి దూరం చేస్తే, రోజు ట్రిక్స్ చేయించి దానికి డెడ్ ఫిష్తో రివార్డ్ ఇస్తే అది సహజమైన జీవితం కాదు. అందుకే కెప్టివిటీలో జరిగిన అటాక్ను వైల్డ్ ఆర్కాస్ సహజమైన బిహేవియర్తో కంపేర్ చేయడం సరైంది కాదు. ఆర్కాస్ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్లో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్కాస్ బ్రెయిన్ సుమారు 15 పౌండ్ల బరువు ఉంటుంది. అది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. దాని బ్రెయిన్లో చాలా ఫోల్స్ ఉంటాయి. అంతేకాదు వాటిలో సోషల్ బిహేవియర్, కమ్యూనికేషన్, ఎమోషన్స్కి సంబంధించిన బ్రెయిన్ స్ట్రక్చర్ చాలా డెవలప్డ్గా ఉంటాయి. ఆర్కాస్ తమ ఫ్యామిలీతో బలమైన రిలేషన్షిప్స్ కలిగి ఉంటాయి. వాటి పాడ్లో కమ్యూనికేషన్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. వేరువేరు గ్రూప్స్కు వేరువేరు డైలాగ్స్ కూడా ఉంటాయి. అవి ఫుడ్ను షేర్ చేస్తాయి. చనిపోయిన మెంబర్స్పై గ్రీఫ్స్ చూపిస్తాయి. తమ పిల్లలకు హంటింగ్ టెక్నిక్స్ను నేర్పిస్తాయి. మైగ్రేషన్ రూట్స్ నేర్పిస్తాయి. అంటే అవి కేవలం ఇన్స్టింక్ట్స్తో పనిచేసే కిల్లింగ్ మిషన్స్ కావు. వాటి డెసిషన్స్లో లెర్నింగ్, మెమొరీ, సోషల్ బిహేవియర్ అన్నీ ఉంటాయి. అందుకే ఒక పాసిబిలిటీ ఏంటంటే ఆర్కా మనిషిని కేవలం ప్రేగా చూడకపోవచ్చు. మనిషి ఒక ఇంటెలిజెంట్
సోషల్ క్రియేచర్ అనేది గుర్తించవచ్చు. ఇంకో భయంకరమైన థియరీ ఏంటంటే వాటికి మనుషులంటే భయమా అని. ఎందుకంటే వందల సంవత్సరాలుగా మనుషులు సముద్రాన్ని భారీగా వేటాడారు, వేల్స్ను వేటాడారు, ఆర్కలను కూడా చంపారు. కమర్షియల్ వేలింగ్ సమయంలో కొంతమంది హంటర్స్ బేబీ వేల్స్ను టార్గెట్ చేసి వాటిని నీటిలోనే సజీవంగా ఉంచేవారు. ఎందుకంటే తల్లి తన పిల్లను వదిలి వెళ్ళదని వారికి తెలుసు. బేబీని కాపాడడానికి దగ్గరకు వస్తే వేటగాళ్ళు మొత్తం పాడుపై అటాక్ చేసేవారు. ఇది ఆర్కా కమ్యూనిటీస్పై చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. మరి ఆర్కా కల్చర్లో నాలెడ్జ్ జనరేషన్ నుంచి జనరేషన్కి పాస్ అవుతుందని మనకు తెలుసు. ఫీమేల్ ఆర్కస్ చాలా ఎక్కువ కాలం జీవించగలవు. అంటే కమర్షియల్ వేలింగ్ జరిగిన కాలాన్ని చూసిన కొన్ని ఆర్కస్ లేదా వాటి తర్వాత జనరేషన్స్ ఆ సంఘటనల నుంచి నాలెడ్జ్ను క్యారీ చేసి ఉండే అవకాశం ఉంది. వాటి కల్చర్లో ఒక సింపుల్ రూల్ ఉండొచ్చు, హ్యూమన్స్ని టచ్ చేయొద్దు అని. మరి ఆర్కాలు ఎప్పుడైనా మనిషిపై పొరపాటును కూడా దాడి చేయలేదా అంటే అది చాలా చాలా రేర్. అత్యంత ఫేమస్ ఇన్సిడెంట్లో ఒకటి 1972లో కాలిఫోర్నియాలోని పాయింట్ సుర్ ప్రాంతంలో జరిగింది. హాన్స్ క్రెస్ట్మేర్ అనే సర్ఫర్ చాలా మురికి వాటర్లో సర్ఫ్ చేస్తున్నాడు. అప్పుడే ఒక వైల్డ్ ఆర్కా నీటిపైకి వచ్చింది. అది అతను లెగ్ని బైట్ చేసింది. ఒక్కసారి ఊహించుకోండి, 6 టన్నుల ప్రెడేటర్ దాని పెద్ద పెద్ద దంతాలతో మీ కాల్ని కొరికితే ఎలా ఉంటుంది? అలా చేసిన తర్వాత అది వెంటనే అతన్ని వదిలేసింది. అది అతన్ని నీటిలోకి లాగలేదు, మళ్ళీ అటాక్ కూడా చేయలేదు. వెంటనే అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. హాన్స్ బతికిపోయాడు. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్కాలు మనను ఆహారంగా అస్సలు చూడవు. దానికి కావలసిన ఆహారంలో మనం ఒక బఠానీ గింజలాగా. అదే విషయం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.